ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే కరివేపాకు కారపొడి తయారు చేస్తున్నానండి. కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేయండి. కరివేపాకు ముందుగానే కడుక్కుని ఆరబోసుకున్నాను. టేబుల్ మీద కాటన్ క్లాత్ మీద ఆరబోసుకున్నానండి. అలాగే పక్కన తాలింపులకి మిరపకాయలు తెస్తే అవి కూడా వెంటలో పెట్టాను. ఇలా వెంటలో పెట్టుకోవడం వల్ల ఏంటంటే బూజు రాదండి. మిరపకాయ ఇలా ఎండలో పెట్టుకుని డబ్బాలో వేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి. ఇంట్లో పని అంతా అయిన తర్వాత కరివేపాకు ఆరబెట్టానండి. మధ్యాహ్నం తీసేసాను, ఆరిపోయింది. ఇప్పుడు కరివేపాకుకి కాసిన పదార్థాలు చూసేద్దాం రండి. కట్ చేసి పెట్టుకున్న తగినన్ని ఎండుమిరపకాయ ముక్కలు, అలాగే కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, తగినన్ని వెల్లుల్లి రబ్బలండి. మూకుడు పొయ్యి మీద పెట్టుకున్నాను. మూకుడు కొంచెం వీటొచ్చిన తర్వాత మనం ధనియాలు కూడా వేసేసుకున్నాం. మాడకుండా దగ్గరుండి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఆయిల్ అయితే వేయాల్సిన అవసరం లేదు. ముందుగుండగా ధనియాలు ఉత్తు మూకుట్లోనే వీటొచ్చాక వేసుకోవాలి. జీలకర్ర అయితే ఎక్కువగా వేగవలసిన అవసరం లేదండి, ఎందుకంటే మూకుడి వీటిగానే ఉంది కాబట్టి తొందరగా ఎగిపోయింది. కొంచెం ఆయిల్ పోసుకున్నాను. మిరపకాయ ముక్కలు వేసుకుంటున్నాను. వేగిపోయినాయండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కారపొడి అనేది హెల్త్కి చాలా మంచిదండి. హెయిర్ ఫాల్ అవ్వదు, జుట్టు కూడా. అలాగే మనం రైస్ పెట్టుకుని తిన్నప్పుడు, అన్నం పెట్టుకుని తిన్నప్పుడు తొలిగుండగా గుప్పుడు అన్నంలోకి 3 ముద్దల్లోకి కరివేపాకు కారపొడి వేసి తింటే మంచిదండి. హెల్త్కి మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిదండి. కరివేపాకు అయితే చల్లారుతుంది. ఇక్కడ మిక్సీ పెట్టుకుంటున్నాను.
ధనియాలు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కళ్ళుప్పు మీ టేస్ట్కి తగినట్టు, మీరు ఎలా తింటే అలాగా. మిక్సీ అయితే పట్టేసానండి. ఇలా బరకగానే పట్టుకోవాలి, మరీ మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కరివేపాకు కూడా వేయించేసుకుందాం. అందులో శుభ్రంగా వేగిపోయింది కదా, ఇది కూడా ఎంతసేపు మిక్సీ పట్టక్కర్లేదు, వేగిపోయి ఉన్నాం అలా. అప్పుడప్పుడు ఇలాగా కరివేపాకు కారపొడి, మునగాకు కారపొడి ఇది కూడా చేసుకుంటూ ఉండాలండి. మన హెల్త్ మన చేతిలోనే ఉంది. ఇది కూడా మిక్సీ పట్టేసానండి. ఇప్పుడు మనం వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లి రబ్బలు వేసుకుంటే మరికి అంత టేస్ట్ పెరుగుతుంది. మీరు చింతపండు తినాలనిపిస్తే అందులోనే 2 చింతపండు రబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. నేనైతే చింతపండు వేసుకోలేదు, నాకు ఇలా ఉంటే సరిపోతుంది మాకు. ఇదండి ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా ఉండే కరివేపాకు కారపొడి రెడీ అండి. వేడివేడి అన్నంలోకి, అలాగే వేడివేడి ఇడ్లీలోకి, వేడివేడి దోశల్లోకి చాలా 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 బాగుంటుందండి. ఒకసారి నచ్చితే ట్రై చేయండి, నిజంగానే బాగుంది. వేయించి పెట్టుకున్న కొంచెం కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఎవరున్నా సరే కొంచెం చిన్న లైక్ చేయండి, వీడియో అంతా చూసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మా వీడియో అనేది ఇంకో 10 మందికి వెళ్తుందండి, మాకు మోటివేషన్గా ఉంటుంది. డబ్బాలోకి తీసుకుంటున్నానండి. మొన్న కూరగాయలు తీసుకున్నానండి. ఆ కూరగాయలోను రాసి ఉసిరికాయలు వస్తే రాసి ఉసిరికాయలు కూడా తీసుకున్నాను. అవి కొంచెం పచ్చడి పట్టమన్నారని పిల్లలు. ఎన్నో కాదండి, రాసి ఉసిరికాయలు అంటే సింపుల్గా నేను జ్యూస్ చేసుకుందామని తీసుకున్నాను. ఇవి పిల్లలు అమ్మ ఉసిరికాయ పచ్చడి పట్టొచ్చు కదా అన్నారని ముందు ఆడుతూ ఉన్నాను. నేను ఆలుగడ్డలతో ఉసిరికాయ పచ్చడి అంటే ఎక్కువ ఉండాలన్నాను, కానీ సరేలే ఆడమాట ఇంతకు కాదంటామని ఏదో కలిపాను అలాగా. మీకైతే పచ్చడి ఎలా పట్టాను అనేది చూపించలేకపోయాను. 3 రోజులకండి ఇది ఊరింది. రాసి ఉసిరికాయ పచ్చడి అండి, టేస్టీ రాసి ఉసిరికాయ పచ్చడి కూడా రెడీ అయిపోయింది. నేను ఈ రాసి ఉసిరికాయలు జ్యూస్ చేసుకున్నామని, అంటే జ్యూస్ అంటే మార్నింగ్ పొద్దున్నే తాగుతాను, ఒక ఉసిరికాయ వేసి మిక్సీ పెట్టి. ఇదేమో మా అక్క పంపించారండి, ఎండి మామిడికాయ పచ్చడి మా అక్క పంపించారు. అది కూడా చూసేయండి. ఇది కూడా డబ్బా ఇప్పుడే ఓపెన్ చేశాను. టేస్టీ ఎండు మామిడికాయ పచ్చడి, ఎంతో రుచిగా ఉండే హెల్త్కి మంచిదైన ఉసిరికాయ పచ్చడి, వేడిగా కమ్మగా ఉండే కారపొడి, కరివేపాకు కారపొడి రెడీ అండి. ఈరోజు వీడియో అయితే ఇదండి. మన వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఒక చిన్న లైక్ చేయండి. ఇది నేను కూరగాయలలో కొన్న ఉసిరికాయ పచ్చడి అండి. ఇది 10 ఉసిరికాయలు వచ్చినాయి. ఆ 10 ఉసిరికాయలు పిల్లలు పచ్చడి అన్నారని కలిపాను.
సింపుల్గా. వేడి వేడి అన్నంలోన వేడి వేడి కరివేపాకు కారపొడి. ఇలా తొలిగుండగా మనం తినే అన్నంలోకి మనం తినగలిగినంత 3 ముద్దల్లోకి లేదా 2 ముద్దల్లోకి కరివేపాకు కారపొడి వేసుకుని తింటే ఆహా. ఇదండి. ఇప్పుడు మరి కొంచెం అన్నంలోకి కరివేపాకు కారపొడితో 3 ముద్దలు చూపించాను కదా, ఇప్పుడు వెండి మాగాయతో కూడా ఒక ముద్ద కలిపి చూపిస్తాను. వెండి మాగాయ ముద్దండి ఇది. సూపర్. ఇప్పుడు రాసి ఉసిరికాయ పచ్చడి. 7-8 ఉసిరికాయలు వచ్చినాయి అంతే. ఆ 7-8 ఉసిరికాయలతో ఒక కప్పుడు పచ్చడి కలిపాను. ఓకే, తిన్నారు కదా.